ఇప్పుడు మసూదన్ రెడ్డి ఏమంటాడు తెలుసా? 14 సంవత్సరాలు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను కాపాడినటువంటి వీళ్లకు చదువు రాదని చెప్తున్నారు, వీళ్ళని తీసేయాలని చెప్తున్నారు, వాళ్ళు ఈ వ్యవస్థను కాపాడిరు అంటున్నారు. మసూదన్ రెడ్డి గారు, వాళ్ళ మీద మాకు కోపం లేదు. ఒకవైపు మేము ప్రభుత్వం మీద కొట్లాడుతూనే మరొక వైపు ఈ దొంగ సర్టిఫికెట్ల భరతమైంది అని అడుగుతున్నాం. ఏమో వాళ్ళని 14 సంవత్సరాలు కాపాడిరంటే మరి ఆ రోజు నువ్వు గడ్డి పీకినవా అని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? మరి ప్రభుత్వానికి ఎందుకు లేఖలు రాలేదు? ఈ ప్రజలకు ఎందుకు నువ్వు పారదర్శకంగా చెప్పలేదు? ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. వీళ్ళు దొంగ సర్టిఫికెట్లు ఉన్నాయి, రెగ్యులరైజ్ చేయాలి. వీళ్ళు తుమ్మితో ఊసిపోయే ముక్కు లాంటి వాళ్ళు. రేపు శ్రీ చైతన్యం, నారాయణ, గాయత్రి, ఇంకేదో ఏదో చాలా విద్యా సంస్థలు ఉన్నాయి, ప్రైవేట్ విద్యా సంస్థలు. వాటిలలో మంచి మంచి ప్యాకేజీలు ఇస్తుంటే పోతనేటటువంటి వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇక్కడ సగం క్లాసులు చెప్పి ఇక్కడ అటెండెన్స్ చేసుకొని పోయి ప్రైవేట్ కాలేజీలలో టైర్ 2 సిటీలలో అన్నిటిలలో ఈరోజు లక్షల జీతాలు తీసుకున్నటువంటి వైనం చూస్తున్నాం. ఇట్లా పోతారు కాబట్టి ఈ ఖచ్చితంగా వీళ్ళకి రెగ్యులరైజ్ ఫ్యాకల్టీస్ ఉండాలని నువ్వు అయ్యాలి ఎందుకు చెప్పలేదని అడుగుతున్నాం. ఇగో వీళ్ళు చేసినటువంటి దొంగ సర్టిఫికెట్లు ఉన్నటువంటివి అన్నిటికీ వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తున్నటువంటి అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేకుండా మాట్లాడట్లేం. మీడియా ముఖంగా అన్ని ఆధారాలతోటే ప్రతి మాటకు మా దగ్గర మేము మాట్లాడే మాటకు ఆధారాలు ఉన్నాయి. ఎన్ని ఆధారాలు ఇవ్వాలంటే అన్ని ఆధారాలు ఇస్తాం. కానీ ఈరోజు మీరు ఎందుకు చేయట్లేదంటే మీకు ఒకటే, ఆనాడు ప్రభుత్వంలో వీళ్ళు ఏదైతే ప్రభుత్వాన్ని మ్యానిపులేట్ చేసి ఉద్యోగాలు తెచ్చుకున్నారో, రెగ్యులరైజ్ చేసుకున్నారో వాళ్ళను మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఉంచుతున్నది? ఉద్యమంలో ఒక స్లోగన్ ఉన్నది, నీళ్లు నిధులు నియామకాలు అన్నాక నియామకాలు ఎవరింటికి పోయినాయి, నియామకాల మీద ఎవడు ఎందుకు మాట్లాడట్లేదు? తెలంగాణ ఉద్యమంలో బలి పశువుని చేయడానికి, విద్యార్థుల్ని ఉరికంబాలు ఎక్కించడానికి ఇంటికొక ఉద్యోగం అని, ఇంటికొక ఉద్యోగం అంటే గవర్నమెంట్ సెక్టార్ కాదు ప్రైవేట్ సెక్టార్లో కూడా వస్తుంది అనుకొని, ఉద్యోగాలు వస్తాయి అనుకొని కొట్లాడి బలిదానాలు ఇస్తే 1200 మంది చచ్చిపోతే తెలంగాణ వస్తే, వచ్చిన తెలంగాణలో మళ్ళా విద్యార్థులు చనిపోతే, ఒక గిరిజన బిడ్డ బోడ సునీల్ చచ్చిపోతే దాన్ని రాజకీయం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి తెచ్చుకున్నాక మళ్ళా 6 చచ్చిపోతే ఈరోజు బంకచర్ల, బంకమట్టి, ఎర్రమట్టి ఇవన్నీ కొట్లాడతారు. కానీ ఏ అధికార పార్టీకి కానీ ఏ ప్రతిపక్ష పార్టీకి కానీ నియామకాల మీద అసలు సోయి లేదు. ఎందుకు మాట్లాడట్లేరు? ఆ రోజు ఉద్యమంలోనే అన్నారు, శ్రీ చైతన్య, నారాయణలో మా ఉస్మాన్ యూనివర్సిటీ కన్నా ఎక్కువ మంది స్ట్రెంత్ని పెట్టుకున్నారని చెప్పారు. అవి ఇది ఇట్టనే పోతే మా ఆర్ట్స్ కాలేజీని కూడా వీడు శ్రీ చైతన్య బ్యానర్ పెడతారని ఉద్యమంలో చెప్పి వీళ్ళను ఎందుకు బ్యాన్ చేయట్లేరు? శ్రీ చైతన్య, నారాయణ కాలేజీని మీరు బలోపేతం చేయడానికి, కార్పొరేట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఈరోజు మీరు బడుగు బలహీన వర్గాలను విద్యకు దూరం చేయడానికి గవర్నమెంట్ కాలేజీలను నిర్వీర్యం చేస్తున్నారు. అవి బండల దొడ్ల కన్నా అధ్వానంగా ఉన్నాయి. ఒక డెస్క్ ఉండదు, ఒక బెంచీ ఉండదు, ఒక బోర్డు ఉండదు, ఏది ఉండదు. ఇవాళ ఇంటర్మీడియట్ కాలేజీ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మంచిగా ఉంటేనే వానికి ఐఐటీలో సీటు, ఎన్ఐటీలో సీటు, ఐఐఎంలలో ఐఐఎంకు పోవాలన్నా కానీ ఇంటర్మీడియట్ విద్యని స్ట్రాంగ్ ఉండాలి. నీటు తర్వాత ఎయిమ్స్, వీటన్నిటికీ ఫర్దర్ ఎడ్యుకేషన్కు మొత్తం కూడా ఇదొక జంక్షన్ లెక్క పనిచేసేటటువంటిది ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ. ఆ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి మీరు ఎవరికి కొమ్ముగా వస్తున్నారు? ఇంకా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేరు? న్యూ ఎడ్యుకేషన్ పాలసీని సవరణ చేస్తూ ఈ స్టేట్కు అడాప్ట్ అయ్యే విధంగా చేసి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను ఎందుకు బలోపేతం చేయట్లేరు ఈ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాం. విద్యనే ముఖ్యం. మీరు ఎంతసేపటికి రాజకీయాలు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఎవరిని లాక్కుందామని చూసేటటువంటి పరిస్థితే మీకుంది తప్పితే మా బడుగు బలహీన వర్గాలను విద్యలో బలోపేతం చేద్దామనేటటువంటిది లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్కి ఒకటే చెప్తున్నాం, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో 14 ఏళ్ళు నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు మోసపోయారు.